విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుల నియామకాల్లోనే ఇంత అవినీతి అక్రమాలు జరిగాయంటే గిన మరి అవినీతితో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు మరి ఏ రకంగా పిల్లలకు నీతి పాఠాలు బోధిస్తారు, ఏ రకంగా వాళ్ళ నిజాయితీని నిరూపించుకుంటారో మరి అర్థం కాదు. అటువంటి ఉపాధ్యాయ వృత్తి అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది. అటువంటి ఉపాధ్యాయుల నియామకాల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. క్లియర్ కట్గా ఎవిడెన్స్ దగ్గర మనం చూపిస్తున్నాం. దానికి మాత్రం జవాబు చెప్పడం లేదు, దానికి జవాబు లేదు. ఆయన లోకేష్ బాబు అంటాడు, జగన్ వస్తే నేను వస్తాను ప్రెస్ మీటింగ్ అంటాడు. అవసరమా? మీరు ఇచ్చిన దానికి జవాబు చెప్పండి. మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ మీద ఎవరో అవినీతి ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా నా దగ్గర క్లిప్పింగ్ కూడా అవుతుంది, మీకు చూపిస్తాం. అలా పట్టించి చెప్పడం, మీకు దమ్ము ధైర్యము ఉంటే నేనే చెప్తున్నా, ఇండైరెక్ట్లో ఇస్తా, సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. మా వాడు తప్పు చేసింటే హ్యాంగ్ చేయండి, నేనే ప్రపోజ్ చేస్తున్నాను. అది రాజకీయం అంటే, అది వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం. మరి ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు, ఈ రకమైన అల్లరి జరుగుతూ ఉంటే నువ్వు మెరిట్ లిస్టే ఇంతవరకు పెట్టలేదు. అసలు మెరిట్ లిస్టే పెట్టలేదు. మరి స్పోర్ట్స్ కూడా జీవోలు మార్చాల్సిన అవసరం, ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎటువంటి జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారమే అపాయింట్మెంట్స్ జరగాలి. మరి జీవోలు మళ్ళీ అమెండ్ చేసి అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ జీవోలనే మళ్ళీ అధికారం తీసుకొచ్చేటువంటి దాని అర్థమేమని, దాని అర్థమేమి? అవసరమా? స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఊరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అంటే ఎంత అవినీతి జరిగిందో చెప్పాలి. మేము అడిగింది ఒక్కటే, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే, మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ కూడా ఇప్పుడు మీ చేతిలో, కేంద్రం కూడా మీ చేతిలో ఉంటుంది కదా. మీ భాగస్వామి పార్టీనే కదా బీజేపీ కూడా. మీ తెలుగుదేశం కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కదా కేంద్రంలో. పెట్టండి, నిరూపించండి, మీ యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. రేపు 6, 7, 8, 9 ఈ 4 రోజులు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నా. మరి 10వ తారీఖున భారీగా ర్యాలీని పెట్టి ఈ ప్రభుత్వం చేసేటటువంటి అవినీతి అక్రమాల్లో, డిఎస్సిలో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేసే విధంగా, ప్రజలకు తెలియజెప్పే విధంగా మరి భారీగా ర్యాలీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకోవాలి. పార్టీ ఆదేశం ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా 6వ తారీఖున, ఎందుకంటే ఒకరోజు ఒక మండలం నుంచి ఈ యొక్క యువత, విద్యార్థి, పార్టీ శ్రేణులందరూ కూడా రావాలా. మరి ఈ 6వ తారీఖున కాజీపేట మండలం నుంచి కూడా వారంతా వచ్చి ఇక్కడ ఈ యొక్క నిరాహారించే కార్యక్రమం పాల్గొంటారు. మన దగ్గరగా 7వ తారీఖు వచ్చేసి దూరు మండలంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఆ రోజు వచ్చి వాళ్ళు ఇక్కడ చేస్తారు. మరి 8, 9 బ్రహ్మంగారి మఠం నుంచి వస్తారు, 9 చేపాడు నుంచి వస్తారు. అందరూ వచ్చి ఇక్కడ ఆ రోజు నిరాహార దీక్షలు పాల్గొంటారు. మరి యొక్క ప్రభుత్వం చేసేటటువంటి అవినీతి అక్రమాలు ఎండగట్టే విధంగా చేయాలని చెప్పేసి చేస్తున్నాము. అయినా కానీ అప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలా. అవసరమైతే ఇంకా ఇది సిబిఐ ఎంక్వైరీ జరిగి ఆ డిఎస్సి సెలక్షన్ రద్దు చేసినంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికి కూడా అది రద్దు కావాల్సిందే. నిజాయితీగా మెరిట్ ప్రకారం లిస్ట్ అవుట్ పైన చెప్పాలా, మెరిట్ లిస్ట్ ముందు బయట పెట్టాలా. అదే రకంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి మెరిట్ ప్రకారం అది కూడా ఇవ్వాలా. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవడానికి అవకాశం లేదు. మరి ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా పార్టీలకు అతీతంగా నిరుద్యోగులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఎందుకంటే వాళ్ళు మోసం చేశాడు. 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అడ్రస్ లేదు. ఇప్పుడు 24, 12, 24, 26 నెలలు అయింది. 24 × 3 72,000 రూపాయలు వాళ్ళకి. మరి దాదాపు ఒక 1000 కోట్లు ఫీజు రీంబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి, వసతి దీవెన, ఇవన్నీ కూడా అట్లాంటి ఫిట్టింగ్. ఈ బుద్ధుని కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. మిగతా సమస్యలు అయితే ఇంకా ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎందుకంటే రైతుల పరిస్థితి అగమ్యకు వచ్చినాక ఉంది. తర్వాత మాట్లాడతారు. మరి దీని మీద పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఈ డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు, వారి బంధుమిత్రులు, మరి ఇటువంటి అవినీతికి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే కనుక మేము వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. తప్పకుండా వారి యొక్క మద్దతు కూడా తీసుకొని ఈ యొక్క అజిటేషన్లో వాళ్ళను కూడా ఆహ్వానిస్తామని చెప్పి అన్నది.